తెల్ల జుట్టుని కూడా క్రమంగా వయసులో ఉన్న వాళ్ళు కూడా నల్ల జుట్టుతో ఉండవలసిన వాళ్ళు తెల్ల జుట్టుతో బాధపడాల్సిన పని లేకుండా చేస్తుంది ఈ ఉసిరికాయ మాత్రమే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. మన జుట్టుని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఈ రోజుల్లో గనక చూస్తే ప్రతి ఒక్కరూ తమ యొక్క జుట్టుకి ఏ నూనె రాసుకోవాలి, ఏ విధంగా సంరక్షించుకోవాలి, తెల్లబడిపోతున్న అత్యంత తక్కువ వయసులోనే కనీసం 30 సంవత్సరాలు దాటకుండానే, లేదంటే ఆ తర్వాత మీకు ముందుగా నేను చాలా వీడియోలలో చెప్పడం జరిగింది. అయితే ఎవరి దేహ పరిస్థితి బట్టి, కఫవాత పిత్తములు దోషములు బట్టి వారికి అవి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. దేనికైనా కూడా అద్భుతంగా పనిచేసేటువంటి వస్తువులు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఉసిరికాయ. ఒక్క ఉసిరితోనే మీరు నాన్ స్టాప్ గా ఎక్కడా కూడా బ్రేకులు వేయకుండా చక్కగా చేస్తే గనక, పాటిస్తే గనక, దీని శాస్త్రీయ నామం ఏమిటి అంటే ఫిలాంథన్ ఎంబ్లికా అంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా అంటారు. సంస్కృతంలో ఆమలక అంటారు. హిందీలో ఆమ్లా అంటారు. మీ అందరికీ తెలుసు. అయితే దీనిని కేవలం జుట్టు పెరగడానికే కాదు, ఎసిడిటీ, అల్సర్ లాంటివి కూడా నిర్మూలించడానికి వాడుతూ ఉంటాము. ఆ తర్వాత 6 రుచులు మనకు ఉంటాయి, షడ్రుచులు. అందులో ఒక్క ఉప్పు తప్ప మిగతావన్నీ కూడా దీని టేస్ట్లో మనకు తెలుస్తూ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, రెవనాయిడ్లు, తర్వాత కెరోటినాయిడ్స్, గ్లూకోజ్, అలాగే కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి అన్నమాట. చూశారు కదా. వీటిని ఏ విధంగా వాడాలి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. మరి ఈ ఉసిరిని తీసుకురండి. చేయడం కూడా చాలా సులభమైన పద్ధతి ఇది. మరి దీన్ని తీసుకొచ్చి ఎటువంటి కెమికల్ లేనటువంటి నాణ్యంగా పండినటువంటి ఈ ఉసిరికాయని తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత చూశారు కదా, ఒక సానరాయి మీద అరగదీయాలి. ఈ ఉసిరికాయని సానరాయి మీద, అంటే ఒక బండరాయి మీద కొంచెం నీళ్లు వేయండి, అరగదీయండి, నీళ్లు వేయండి, అరగదీయండి. ఆ విధంగా అరగదీసిన తర్వాత ఈ విధంగా ముద్ద వస్తుంది. ఇది స్వచ్ఛమైనటువంటి ఉసిరికాయ ముద్ద. చూశారు కదా. ఈ ముద్దే మనకి అద్భుతంగా తెల్ల జుట్టుని కూడా క్రమంగా, వయసులో ఉన్న వాళ్ళు కూడా నల్ల జుట్టుతో ఉండవలసిన వాళ్ళు తెల్ల జుట్టుతో బాధపడాల్సిన పని లేకుండా చేస్తుంది ఈ ఉసిరికాయ మాత్రమే. ఈ ముద్దని కనీసం రోజుకు ఒకసారి ఏం చేయాలంటే, ఉదయం పూట నిజానికి చెప్పాలి అంటే స్నానానికి అరగంట ముందు ఈ కుదుళ్ళ నుంచి కూడా మీరు ఏం చేయాలంటే ఈ ముద్ద తీసి, ఇంకా ఒకవేళ ముద్ద కనుక మీకు ముద్దగా ఉంటే కొంచెం నీళ్లు వేసుకోండి, పలచగా అవుతుంది. దాన్ని కుదుళ్లకు పట్టించాలి. ఎప్పుడైనా సరే వేళ్ళకి నీళ్లు పోస్తేనే మొక్క పెరుగుతుంది, కొమ్మలకి ఆకులు కాదు. అలాగే కుదుళ్ళ నుంచి మనకి ఈ స్కాల్ప్ నుంచి సెటరైట్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఈ ముద్దని, ఉసిరి ముద్దని, నాణ్యమైన ఉసిరి ముద్దని తలంతా పట్టించండి. బాగా ఆరిన తర్వాత ఒక అరగంట తర్వాత, ఇంకా ఎంతసేపు ఉంచినా పర్లేదు, గంట వరకు ఉంచిన తర్వాత చక్కగా తలస్నానం చేసేయండి. తలస్నానం చేసేస్తే ఇలా చేస్తూ ఉంటే, ఒకవేళ మీ వీలుని బట్టి రోజుకు ఒకసారి చేసిన ప్రాబ్లం లేదు, అలాగే చేస్తూ ఉంటే క్రమక్రమంగా తెల్ల జుట్టు కూడా నల్లగా మారడం మీరు గమనిస్తారు. తర్వాత ఎవరైతే సైనసైటిస్ లాంటి జలుబు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రం దయచేసి తలస్నానం ఎక్కువగా చెయ్యకూడదు కాబట్టి వాళ్ళు ఇది ఆచరించకపోవడం మంచిది. తరువాత ఆరోగ్యవంతమైన కురులు మీ సొంతం చేసుకోండి.